దేవుడు పరిశుద్ధుడు. అల్లరితో కూడిన ఆటపాటలకు ఆయనకి సంబంధం లేదు. పాపము చేయని, నటన లేని దేవుడు. అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేసుకుంటున్నాను. గత కొన్ని రోజులుగా మనము చూసాము, దేవుని యొక్క లార్డ్ సప్పర్ చాలా అవమానకరంగా ఒలింపిక్స్లో మనం చూడడం జరిగింది. ఎంతగానో అవమానించారు. అదేవిధంగా ఇది అలవాటు చేసుకొని తెలుగు సినీ పరిశ్రమలో కూడా దేవుడి యొక్క లార్డ్ సప్పర్ని మరి సినిమా విధంగా చూపిస్తున్నారు. ఆల్ పోర్షన్లో అంటిస్తూ ఉన్నారు. మరి దీనికి మరి ఎటువంటి పరిష్కారం, మరి మనం ఏం చెయ్యాలి అనే దానికోసం ఎవరు ఆలోచించట్లేదు. ఎందుకంటే యేసుప్రభు ఈ లోకానికి వెలుగై ఉన్నారు, కానీ ఈ లోకం ఆయన చీకట్లో చూస్తుంది. దీనికి మన సత్క్రియలు లేకపోవడం వల్లే మరి దేవునితో అవమానం చేస్తున్నారనేసి నేను భావిస్తున్నాను. సహోదరులరా, ఇలాంటివి చూసి మన దేవుడి దగ్గరికి ఇంకెవరు వస్తారు? ఎంత అవమానకరంగా, ఎంత నటనగా చూస్తే రేపు పొద్దున రోజున ఎవరు నమ్ముకుంటారు? ఇది ఇలాగే కొనసాగితే క్రైస్తవం చూడగానే లోకానికి వెలుగుగా కనిపించాలి, కానీ పాపం చేస్తూ చీకటిగా ఉంటూ మన దేవుని మనమే సిలువ వేసుకునే పరిస్థితి ఏర్పడింది ఈరోజు.